స్వాగతము. అందరికీ నమస్కారం. ఈనాటి వెబినార్ యొక్క ముఖ్య అంశము ఎముకల దానం. ఈ వెబినార్ అమ్మ, ఐ, ఆర్గన్ అండ్ బాడీ డొనేషన్ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్ తరఫున కండక్ట్ చేయబడుతున్నది. దీంట్లో ముఖ్య వక్త డాక్టర్ విజయభాస్కర్ గారు. వారు ఆర్థోపెడిక్ సర్జను. వారు ఎముకల దానం గురించి చాలా వివరంగా చెప్తారు. టీవీలలో మరియు వెబినార్లలో వారు ఇంతవరకు చాలా విషయాలపైన మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడతారు. సామాన్య జనానికి కూడా అర్థమైనటువంటి రీతిలో వారు మాట్లాడడం నేను విన్నాను. వారి యొక్క ప్రసంగం మొదలయ్యే ముందు సంస్థకు సంబంధించినటువంటి విషయాల్ని సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి గంజి ఈశ్వర్లింగం గారు వివరిస్తారు. ఆ తర్వాత వక్త యొక్క పరిచయం ఉంటుంది. వక్త పరిచయం తర్వాత వక్త గారి యొక్క ప్రసంగం ఉంటుంది. ఈశ్వర్లింగం గారు, మీరు కొంత సంస్థకు సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంజి ఈశ్వర్లింగం, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం, హైదరాబాద్. మా సంస్థ 2016లో ఎన్జిఓగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 2016 నుంచి మా సంస్థ ఇప్పటి వరకు 540 కార్నియాస్, చనిపోయిన వ్యక్తుల నుంచి కార్నియాస్ సేకరించి వివిధ ఐ బ్యాంకులు, తెలంగాణ, ఆంధ్ర ఉన్న ఐ బ్యాంకులకు డొనేట్ చేయడం జరిగింది. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల నుంచి 6 కిడ్నీలు, 3 లివర్స్, 1 హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే 65 డెడ్ బాడీలు వాళ్ళ ఫ్యామిలీ, చనిపోయిన ఫ్యామిలీ మరి కన్సెంట్ తీసుకొని ఆంధ్ర, తెలంగాణలో ఉన్న వివిధ మెడికల్ కాలేజీలకి డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఆంధ్ర, తెలంగాణలో 95 అవేర్నెస్ ప్రోగ్రాములు స్కూల్లో, కాలేజీలో, ఎన్జిఓస్లో, సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో ఈ రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీర దానం మీద ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు మేము కండక్ట్ చేయడం జరిగింది. మా ఆర్గనైజేషన్లో ఇంకా ముందు కూడా, అంటే ఇప్పుడు ఈ కరోనా ఈ పాండమిక్ వల్ల మేము పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొనడం లేదు. నెలకు 2 ప్రోగ్రాములు ఈ ఆన్లైన్ వెబినార్సే కండక్ట్ చేస్తున్నాము ఈ అవేర్నెస్ మీద. అందుకోసమని ఈ ఆన్లైన్కి మాకు ఈరోజు మా ప్రధాన వక్త గారు డాక్టర్ విజయభాస్కర్ గారు ఇలా ఎముకల దానం గురించి మాకు అడగంగానే అంగీకరించి మాకు ఈ బోన్ ఎముకల దానం గురించి చెప్పడానికి దయతోటి అంగీకరించారు. వారికి మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్లింగం గారు. మిత్రులారా, డాక్టర్ విజయభాస్కర్ గారు ఆర్థోపెడిక్ సర్జన్. వారి యొక్క హాస్పిటల్ ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్లో ఉంది. రవి హీలియో హాస్పిటల్, దీనికి వారు సిఇఓగా కూడా ఉన్నారు. వారు సిఓఓ అండ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ సెక్రటరీ, డిజేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్, పిఎల్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ అను. తర్వాత ఎండ్ నౌ ఫౌండేషన్ అనేటువంటి దానికి కూడా ట్రస్టీగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ఏంటంటే, ఇది సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించేటువంటి ఆర్గనైజేషన్ అన్నమాట. వారు చాలా సంస్థలకి ప్రెసిడెంట్గా ఉన్నారు. గతంలో కూడా ప్రెసిడెంట్గా పనిచేశారు. గోపా అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్కి వారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ తెలంగాణకి అధ్యక్షులుగా ఉన్నారు. నేషనల్ డే సర్జరీ తెలంగాణకి కూడా వారు
అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో రెడ్ క్రాస్ సొసైటీకి వారు అధ్యక్షులుగా పనిచేశారు. అలాగే లయన్స్ క్లబ్ యొక్క అధ్యక్షులుగా కూడా వారు పనిచేశారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ టోసా అంటారు, TOSA, దీనికి వారు సెక్రటరీగా ఉన్నారు. మెడికల్ డైరెక్టర్ FED, డిజేబుల్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ, దీనికి డైరెక్టర్గా ఉన్నారు. తర్వాత సర్వ్ అండ్ సేవ్ ద డిజేబుల్డ్ జర్నల్ ఏదైతే ఉందో దానికి ఫౌండర్, తర్వాత చీఫ్ ఎడిటర్గా కూడా ఈ జర్నల్కి వారు ఉన్నారన్నమాట. ఎథిక్స్ కమిటీ S2J, హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్, దీనికి చైర్మన్గా ఉన్నారు ఈ కమిటీకి. తర్వాత ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, దీనికి వారు EC మెంబర్గా ఉన్నారు. ఇదే కాకుండా వారి సేవలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. అసలు వారి గురించి చెప్పడానికి నాకు ఈ అవకాశం నాకు దొరికింది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వికలాంగులను వాళ్ళకి సర్జరీలు చేసి ఆ అంగవైకల్యాన్ని తొలగించడంలో వారు ప్రధాన పాత్ర. ఇంత గొప్ప సేవ చేసినటువంటి డాక్టర్లను అంటే మనం చాలా అరుదుగా చూస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వికలాంగులు, వాళ్ళకి బోన్ అడ్జస్ట్మెంట్ సెట్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళకు అవసరమైతే కృత్రిమ అవయవాల్ని కూడా అమర్చి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి వాళ్ళ జీవితాన్ని సక్రమంగా గడుపుకునేటువంటి విధంగా వారి యొక్క కృషి, వారు చేసిన సేవ మనం ఎంత చెప్పుకున్నటువంటి తక్కువే. అలాగే ఈ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నటువంటి బిచ్చగాళ్ళు, బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళకి హెయిర్ కటింగ్ చేసి, షేవింగ్ చేయించి, స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి, మంచి ఆహారం, ఫుడ్ పెట్టి వాళ్ళకి మెంటల్గా కూడా వాళ్ళు మళ్ళీ స్టేబుల్ అయ్యేటువంటి విధంగా చేసి వాళ్ళకు ఉపాధి చూపించి వాళ్ళకి అవకాశాలు కల్పించినటువంటి డాక్టర్ గారు. వారి నుంచి ఇంకా ఎన్నో విషయాలు మనం విన్నట్టయితే వారి సేవ గురించి అసలు నిజంగా మనకి కళ్ళల్లో నీళ్ళాగవు. అలాంటి దీన్ని మన ఇప్పుడు కేర్ఫుల్గా సార్ చెప్పేటువంటి ప్రతి మాటని మీరు జాగ్రత్తగా వినండి. ఇది మిగతా వెబినార్ల కంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వెబినార్. దయచేసి మీరందరూ మ్యూట్లో ఉండండి. వారు చెప్పేటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. మనమంతా కూడా డాక్టర్ గారి చేసినటువంటి సేవ ఏదైతే ఉందో అందులో కొంతైనా మన జీవితంలో మనం సేవ చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి, ఇతరులకు తోడ్పడాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మన ఈశ్వర్లింగం గారు డాక్టర్ గారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే డాక్టర్ గారు, మీ యొక్క ప్రసంగాన్ని కొనసాగించాలని కోరుతున్నాను సార్. నమస్కారం. కంటిన్యూ యువర్ స్పీచ్ సార్. మొదటగా అమ్మ ఫౌండేషన్ ఏదైతే ఆర్గాన్ డోనార్స్ ఫౌండేషన్ ఏదైతే ఉందో వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఆర్గాన్ డోన్ అన్నది నేను 1998 నుంచి సింగరేణి కాలరీస్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమోట్ చేయడానికి రెడ్ క్రాస్ ద్వారా చాలా సంవత్సరాలు కొన్ని లక్షల మందిని ఆర్గాన్ డొనేషన్లో చేర్చడానికి ప్రయత్నం చేశాను. మీరంతా మేధావులు కలిసి ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, అభినందిస్తున్నాను. నేను డాక్టర్ విజయ్ భాస్కర్, ప్రొఫెషనల్లీ ఆర్థోపెడిక్ సర్జన్, బట్ యాజ్ ఏ సోషల్ వర్కర్గా, ఒక సోషల్ సర్వెంట్గా నేను సొసైటీలో ఉన్నాను. ఎన్నో ఒడుకుదొడుకులు ప్రజల్లో చూస్తున్నాను. వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం,
వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈరోజు ఆర్గన్స్ డొనేషన్లో బోన్ డొనేషన్ గురించి మీరు సబ్జెక్ట్ నాకు ఇవ్వడం, యాజ్ ఎ ప్రొఫెషనల్గా నాకు తెలిసినంత నాలెడ్జ్ వ్యాప్తి చెందడం, మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. బోన్ అన్నది ఇట్స్ ఏ టిష్యూ విచ్ కంటైన్ లాట్ ఆఫ్ కొలాజన్ టిష్యూ. అందులో ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఉంటుంది. తద్వారా మన బాడీలో ఎన్నో రకాలుగా సపోర్ట్ మనకి ఇస్తుంది. మేజర్గా మనం మన బాడీలో అంటే ఫీటస్ కడుపులో బిడ్డ ఫామ్ అయినప్పుడే బేసిక్గా బోన్ ఫార్మేషన్ ద్వారా మొదలవుతుందండి గ్రోత్. బోన్కు ఆనుకొని టిష్యూ జనరేషన్ జరుగుతుంది. మనం ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఫీటల్ స్ట్రక్చర్ చూస్తే బేసిక్గా స్పైన్, స్కల్ చూడడం జరుగుతుంది. ఇట్ గివ్స్ ఎగ్జాక్ట్లీ ద టోటల్ సపోర్ట్ అంటే స్ట్రక్చరల్ సపోర్ట్ ఫర్ ద బాడీ అండి. ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫర్ ద వైటల్ ఆర్గన్స్ అంటే మన బాడీలో ఉండే ఇంపార్టెంట్ అవయవాలకి సపోర్ట్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా బోన్ మ్యారో ఎన్నో విధాలుగా మనకు అవసరం పడుతుంది. అంటే ఎన్నో రోగాలకు కూడా మనకు అది ఆన్సర్గా భావించడం జరుగుతుంది. అది ఒక మినరల్స్ యొక్క అంటే కాల్షియం లాంటి స్ట్రాంగ్ మినరల్స్ యొక్క సమూహికం. బోన్ రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి కాంపౌండ్ బోన్, కాంపాక్ట్ బోన్ అంటాం. అంటే దాన్ని మనం ఎక్స్టర్నల్ ఫేస్ మనం ఏదైతే చూస్తామో కామన్గా దాన్ని కాంపౌండ్ బోన్ అంటాం, కాంపాక్ట్ బోన్ అంటాం, ఆర్ కార్టెక్స్ బోన్ అంటాం. లోపల బోన్ మ్యారో అంటే మూల అంటాం మనం తెలుగులో. దాన్ని ఒక అల్లుకుపోయి ట్రొబాక్యులర్ ప్యాటర్న్ తోటి అల్లుకుపోయి ఒక టిష్యూ అంటే క్యాన్సరస్ బోన్ ఫార్మేషన్ ఉంటుంది. దాన్ని బోన్ మూల అంటాం, మన తెలుగులో మూల అంటాం. సో ఇటు కార్టెక్స్, ఇటు క్యాన్సరస్ బోన్ కలిసి స్ట్రాంగ్గా మన వెయిట్ను మోస్తాయి కాబట్టి వాటి ప్రాముఖ్యత అంతా ఉంటుంది. ఇందులో మనం బేసిక్గా ప్రతి ఆర్గాన్కి ఒక సెల్ అని ఉంటుంది, ఒక కణము అంటూ ఉంటుంది. ఆ కణం పేరే ఆస్టియోసైట్ అంటామండి, బోన్కు సంబంధించిన కణం. ఈ ఆస్టియోసైట్ ఫామ్ అవడానికి ఒక ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే ఆస్టియోబ్లాస్ట్ అంటాం వాటిని. ఈ ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుగులో మూల ప్రాముఖ్యత కానీ ఆర్ బోన్ ఫార్మేషన్ ప్రాసెస్ అని అంటాం. తద్వారా మనకి బోన్ రీఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఎలాగైతే వైట్ బ్లడ్ సెల్స్ కొంతకాలం మనలో ప్రవహించి ఎలాగైతే వాటంతట అవి నాశనమై మళ్ళీ కొత్త రక్త కణాలు వస్తాయో, అలానే బోన్లో కూడా ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ ఫార్మేషన్ యాక్టివిటీ, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే రీఫార్మేషన్ అబ్జార్ప్షన్ మెథడాలజీ ద్వారా బోన్ మళ్ళీ రిజార్ప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మ్యాట్రిక్స్లో మనం రెండు రకాల బోన్లు చూస్తామండి. ఒకటి ఓవెన్ బోన్ అండ్ రెండు లామిలార్ బోన్. సో ఇంతకన్నా డెప్త్ మీకు అనాటమికల్ కానీ ఫిజియోలాజికల్గా కానీ మీకు అంత ఇంపార్టెన్స్ లేదు. నేను బేసిక్ ఏదైతే బోన్ రీమోడలింగ్ గురించి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఆ బేసిక్ నాలెడ్జ్ మనందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇటు రిజార్ప్షను, రివర్సలు, ఫార్మేషను, మళ్ళీ బోన్ స్ట్రెంథనింగ్, రీమోడలింగ్, ఇది ఒక సైకిల్ లాగా ఉంటుందండి. ఈ సైకిల్ ద్వారా బోన్ యొక్క క్వాలిటీ మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఎన్నోసార్లు చూస్తున్నాము. ఇప్పుడు అసలు బోన్ డొనేషన్ అంటే ఏంటి? టిష్యూ బోన్ ఆర్గన్ డొనేషన్ మనం కామన్గా వింటాం.
మోస్ట్ కామన్ ఆర్గన్ డొనేషన్ అంటే కిడ్నీ, కామన్గా ప్రతి ఒక్కరు చెప్పుకునే విషయం. నెక్స్ట్ వచ్చేసి లివర్, కామన్గా వాడేది. అంటే ఐ డొనేషన్ కూడా మనం తీసుకుంటాం, కానీ ఎక్కువ శాతం మన సొసైటీలో అనేది కిడ్నీ డొనేషన్ గురించి ఎక్కువ శాతం వింటాం. ఐ డొనేషన్ కూడా ఒక పార్ట్, లివర్ డొనేషన్ ఇస్ ద థర్డ్ పార్ట్, హార్ట్ డొనేషన్ కూడా ఫోర్త్ పార్ట్గా మనం భావించాలి. ఇలా ఫిఫ్త్ పార్ట్లోకి వెళ్తే మనము బోన్ డొనేషన్, అంటే బోన్ దానం చేయడం అనుకోండి తెలుగులో. సో దీనిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు మనం బోన్ డొనేషన్ చేస్తాము, దాని ప్రాముఖ్యత ఏంటి. బోన్ అన్నది బతికి ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, అదే గొప్పతనం. చాలా అవయవాలు వరకు చనిపోయిన తర్వాత ఇచ్చేటి ఉంటాయి. కొన్ని అవయవాలు లైక్ కిడ్నీ, లివర్, ఇవన్నీ మనం బతుకున్నప్పుడు కూడా ఇస్తాం. అలానే బోన్ డొనేషన్లో ఎక్కువ శాతం మనం చాలా వరకు బతికున్నప్పుడే ఎక్కువ ఇస్తాము, చనిపోయినప్పుడు తక్కువ ఇస్తాం, చనిపోయిన తర్వాత తక్కువ ఇస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక పర్సన్కి బోన్ క్వాలిటీ పూరుండి పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అవడం ఆర్ మేజర్ ఫ్రాక్చర్స్లో బోన్ లాస్ అవడం ఆర్ బోన్ డిఫెక్ట్స్, ట్యూమర్స్ వల్ల, క్యాన్సర్ వల్ల బోన్ డిఫెక్ట్స్ ఏర్పడడం, ఆర్ కొన్ని క్యాన్సర్స్ లైక్ ల్యూకేమియా లాంటి దాంట్లో కొన్ని రకాలుగా మనం బోన్ డొనేషన్, అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. ఇట్లాంటి ఎన్నో డొనేషన్స్ మనం బోన్లో చూస్తాం. యాక్చువల్లీ బోన్ తీసుకునే ముందు మనం ప్రాపర్గా పేషెంట్ బంధువులకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, కౌన్సిలింగ్ చేసి, కన్సెంట్ తీసుకొని క్లియర్గా, అంటే మనకు కొన్ని బోన్స్ నుంచి బోన్ తీసుకోవడానికి మేజర్గా మేము వాడేది పెల్విక్ బోన్. అంటే పెల్విక్ అంటే మన నడుము యొక్క పెల్విస్ ఉంటుంది కదా, పెల్విస్ స్ట్రక్చర్ యొక్క బోన్ని క్రస్ట్ నుంచి మనం ఎక్కువ శాతం క్యాన్సరస్ బోన్ ఉంటుంది, అంటే అది రీజనరేట్ చేసే బోన్. కార్టికల్ బోను రీజనరేషన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, క్యాన్సరస్ బోను రీజనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడైనా మనం బోన్ డొనేట్ చేయాలనుకున్నప్పుడు క్యాన్సరస్ గ్రాఫ్ట్ తీసుకుంటాము. ఎక్కడైతే డిఫెక్ట్ లార్జ్గా ఉండి స్ట్రక్చరల్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు కార్టెక్స్ లాంటి బోన్ తీసుకోవడం, ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే డోనార్ ఇచ్చే వ్యక్తి మనకు రెండు విధాలుగా ఉంటారు. ఒకటి, ఆ పేషెంట్కే ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, ఒక చోట బోన్ ట్యూమర్ అన్నా, బోన్ డిఫెక్ట్ అన్నా, బోన్ లాస్ అన్నా ఉన్నప్పుడు, ఎప్పుడైతే విరిగిన ఎముక నాన్ యూనియన్ అవడం, సరిగ్గా అతుక్కోపోవడం, మ్యాల్యూనియన్ అవడం, తద్వారా మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే బోన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ గ్రాఫ్టింగ్ అంట. సో ముఖ్యంగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లెగ్ బోన్లో మనకు ఎగ్జాంపుల్గా ఒక బోన్ సిస్ట్ ఉంది. ఆ లెగ్ బోన్లో బోన్ అంటే టిబియా అంటాం. నేను ఐఎమ్ నాట్ యూజింగ్ మెడికల్ టర్మినాలజీ అంటే లెగ్ అనడం జరుగుతుంది మీ అండర్స్టాండింగ్ కోసం. సో లెగ్ బోన్లో ఒక ట్యూమర్ ఉంది, ఆర్ ఒక ఫ్రాక్చర్ అయి బోన్ లాస్ అయి బోన్ అతక్క కష్టపడుతున్నారు, ఆర్ బోన్ క్యాన్సర్ ఉంది. ఇట్లాంటి ఇష్యూస్లలో మేము అదే పేషెంట్కి ఎప్పుడైతే కాలుకు ఆపరేషన్ చేయాలనుకుంటామో క్రస్ట్ నుంచి క్యాన్సరస్ గ్రాఫ్ట్, అంటే మూల యొక్క ఎక్కువ శాతం మూల ఉంటుంది, తక్కువ కార్టెక్స్ ఉంటుంది. ఆ క్యాన్సరస్ గ్రాఫ్ట్ రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రస్ట్ యొక్క, అంటే పెల్విస్ క్రస్ట్ నుంచి దాన్ని
కార్టెక్స్ బోన్ కానీ క్యాన్సిలస్ బోన్ కానీ ఎక్కువ శాతం క్యాన్సిలస్ బోన్ కానీ తీసుకొని ఎక్కడైతే మనం డిఫెక్ట్ చూసినామో, ఎక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో అక్కడ క్రష్ చేసి ప్యాక్ చేసి పెట్టడం జరుగుతుంది. దీన్ని ఆటోలాగస్ గ్రాఫ్ట్ అంటారు. అంటే ఆటోలాగస్ అంటే సెల్ఫ్, అంటే ఆ వ్యక్తి గ్రాఫ్ట్ని ఆ వ్యక్తికి వాడడం. యూజువల్గా ఇది కామన్గా మేము ఆల్మోస్ట్ 10 ఆపరేషన్లకు ఒక ఆపరేషన్ ఇలాంటి గ్రాఫ్టింగ్ అవసరం పడుతుంది. అంతేకాకుండా కొంతమందికి హిప్ బాల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఎప్పుడైతే మేము హిప్ ట్రాన్స్ప్లాంట్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ, ఆర్ హెమియాథ్రోప్లాస్టీ అంటే బాల్ తొలగించి ఆర్టిఫిషియల్ బాల్ పెట్టడం కానీ జరిగినప్పుడు ఈ తొలగించిన బాల్ ఏదైతే ఉందో దాన్ని మేము బోన్ బ్యాంకులో స్టోర్ చేసి ఒక టెంపరేచర్లో ఇన్ స్టెరైల్ లిక్విడ్లో స్టోర్ చేసి ఎవరికైనా సపోజ్ బోన్ లాస్ ఉంటుంది, బోన్ ట్యూమర్ ఉంటుంది, బోన్ డిఫెక్ట్ ఉంటే ఈ బోన్ని న్యూట్రలైజ్ చేసి నెక్స్ట్ ఎవరికైనా అవసరం ఉన్న వ్యక్తికి బోన్ డిఫెక్ట్కి కానీ బోన్ స్ట్రెంథనింగ్కి కానీ వాడడం జరుగుతుంది. దీన్ని మేము ఇంకో వ్యక్తికి ఇచ్చి గ్రాఫ్ట్గా భావించడం జరుగుతుంది. ఇది రెండో ప్రక్రియ. సో మనం ఎక్కువ శాతం ఈ ఆటోలాగస్ గ్రాఫ్ట్ అనేది కామన్గా మేము చేస్తాం. తద్వారా రిజెక్షన్స్ ఉండవు. 99% యాక్సెప్ట్ అవుతుంది. ఓన్లీ 1% మనం చెప్పలేము. కొన్ని కాంప్లికేషన్స్ అంటే వెరీ నెగ్లిజిబుల్ కాంప్లికేషన్స్ వల్ల ఈ సమస్యలు వస్తాయి. సో మోస్ట్ కామన్గా మనం తీసే బోను పెల్విస్ అండి. సెకండ్ ఆప్షన్ టిబియాలో అంటే కాలు ఎముకలో పై భాగం నుంచి తీస్తాం. అలా ఎక్కడైతే మనకు సర్జరీ చేస్తున్నామో అక్కడ నియర్ బై బోన్ వైడ్గా ఉండి ఎక్కువగా మ్యారో ఉన్న చోటు నుంచి మనం బోన్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడం ఆర్ దాన్ని మనం గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి మనలో, ఏ ఏజ్లో తీసుకోవాలి? ఏజ్ అంటే మనం 18 నుంచి 60 సంవత్సరాల లోపల ఎవరికైనా మనం బోన్ గ్రాఫ్టింగ్ అంటే మేము మా టర్మినాలజీలో, మీ టర్మినాలజీలో బోన్ డొనేషన్ అంటే మా టర్మినాలజీలో బోన్ గ్రాఫ్టింగ్ అంటాం, బోన్ ట్రాన్స్ప్లాంట్ అంటాము, ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటాం. సో ఇలా మనం ఒక ప్రక్రియ ద్వారా చేస్తాం. సో యావరేజ్ ఏజ్ మాకు 18 నుంచి 60 ఇయర్స్ మధ్యలో కొన్ని బేసిక్ టెస్ట్లు ఏదైతే ఉందో చేయాలనుకుంటుంది. అది బేసిక్గా చీక్ నుంచి స్వాబ్ తీసి కంపాటబిలిటీ చూడటం. హ్యూమన్ ల్యూకోసైట్ అనేది హెచ్ఎల్ఏ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏమన్నా రిజెక్ట్ అవుతుందా అంటే వేరే వ్యక్తికి ఇచ్చినప్పుడు చేసుకోవాల్సిన టెస్ట్ ఏదైతే ఉందో అది హెచ్ఎల్ఏ టెస్ట్. ఆ బేసిక్ టెస్ట్ ఒకటి, బ్లడ్ గ్రూపింగ్ ఒకటి, వైరల్ మార్కర్స్ హెచ్ఐవి కానీ హెచ్బిసిఏజీ కానీ ఇతరత్ర ఏమైనా వ్యాధులు ఉన్నాయా, సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా మేము బేసిక్గా తీసుకుంటాం. బోన్ మ్యారో నుంచి రక్త కణాలు తీస్తామంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం. ఇట్లాంటి ఎన్నో ప్రక్రియలు బోన్ డొనేషన్లో, ఆ బోన్ గ్రాఫ్టింగ్లో చేయడం జరుగుతుంది. సో మనం చెప్పినట్టుగా ఓవర్ ద ఏజ్ ఆఫ్ 60 కొన్ని కోమార్బిడ్ డిజీజెస్ ఉంటాయి కాబట్టి, అంటే బీపీ, షుగరు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు బోన్ తీసుకోవడం కొంత రిస్క్తో కూడినది. కొన్ని కాంప్లికేషన్ తీసేటప్పుడు కానీ తీసిన తర్వాత కాంప్లికేషన్స్ రావచ్చు కాబట్టి అందులో కొన్ని కోమార్బిడ్ డిజీజెస్ ఉండటం వల్ల కొన్ని వైరల్ మార్కర్స్ పాజిటివ్ వచ్చినప్పుడు ఆ బోన్ రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది, ఆర్ కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో యూజువల్గా మనం చాలా ఆర్గన్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఇది కూడా ఆ తరాలోనే చేస్తాము, కానీ దీనికి స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంటేషను, స్పెషలిస్ట్ లైక్ ఆర్థోపెడిక్ సర్జను,
సమ్ టైమ్స్ ప్లాస్టిక్ సర్జను, సమ్ టైమ్స్ న్యూరో సర్జన్ కూడా ఈ ప్రక్రియను చేస్తుంటారు. న్యూరో సర్జన్స్ బోన్ గ్రాఫ్టింగ్ ఎక్కడ చేస్తారంటే ఎక్కువ శాతం స్కాల్ప్లో బోన్ డిఫెక్ట్ అయినప్పుడు, వెన్నుపూసలో బోన్ దెబ్బతిన్నప్పుడు, ఆ డిస్క్ ప్రాబ్లం కానీ, ఆ ట్యూమర్ ప్రాబ్లం కానీ, ఆర్ ఇన్స్టెబిలిటీ ప్రాబ్లం కానీ ఉంటే స్పైన్లో ఉన్న బోన్స్ని స్క్రూస్, రాడ్స్ ఆర్ ప్లేట్స్ ద్వారా ఫిక్సేషన్ చేసి ఇంకెక్కువ స్టెబిలిటీ కోసం బోన్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా న్యూరో సర్జన్స్ ఎక్కడైతే ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉంటాయో, అక్కడ డిఫెక్ట్స్ ఉంటాయో అక్కడ కూడా ప్లాస్టిక్ సర్జన్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్, డెంటల్ సర్జన్స్ ఈ బోన్ గ్రాఫ్ట్ని అంటే ఈ బోన్ డొనేషన్ బోన్ గ్రాఫ్ట్ని వాడుకోవడం జరుగుతుంది. సో దాదాపుగా మనకు ఎంత టైం పడుతుంది బోన్ రిమూవ్ చేయడానికంటే దానికి టైం క్రైటీరియా అంటూ ఉండదు. అది హాఫ్ అన్ అవర్లో ప్రొసీజర్ అవ్వచ్చు, 2 hours కూడా, 2 గంటలు కూడా పట్టొచ్చు. టైం లిమిటేషన్ అంటూ ఉండదు. సో ఎన్నిసార్లు మనం బోన్ తీసుకోవాలి దానికి కూడా ఒక లిమిటేషన్ అంటూ ఉండదు. టెక్నికల్గా అన్ని టెస్ట్లు పరిమితంలో ఉండి ఫిట్గా ఉన్నప్పుడు మనం సింపుల్గా అనెస్థీషియా ఇచ్చి, ఆర్ లోకల్ అనెస్థీషియా అనుకోండి, అది జనరల్ అనెస్థీషియా అనుకోండి, ఆర్ స్పైనల్ అనెస్థీషియా ద్వారా మనం బోన్ మ్యారోని కానీ, బోన్ టిష్యూని కానీ, కార్టికల్ క్యాన్సిలస్ బోన్ టిష్యూని కానీ తీసుకోవడం జరుగుతుంది. బోన్ డొనేషన్, బోన్ గ్రాఫ్టింగ్కి ఎలాంటి కులమతాలు కానీ, ఎలాంటి కలర్ అంటే వ్యక్తి యొక్క కలర్ను కానీ, ఎలాంటి ఆలోచనలు ఉండవు. రిజెక్షన్ కావడానికి చెల్లి ద్వారా ఆ కంపాటిబిలిటీ లేని వ్యక్తికి ఇస్తే రిజెక్షన్ అవుతుంది తప్ప దేనికి ఇది సంబంధం లేదు. ఈవెన్ బ్లడ్ గ్రూపులలో కూడా బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు కంపల్సరీ మనం గ్రూప్ చూస్తాం. అఫ్కోర్స్ ఓ పాజిటివ్ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ బోన్లో హెచ్ఎల్ఏ రిజెక్షన్ ఉంటే తప్ప అది మనం వ్యతిరేకించాం. సో కాబట్టి అందరికీ మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏ భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ డొనేట్ జరుగుతుంది. సో ఈ బోన్ మనం ఆటోలాగస్ అంటే సేమ్ వ్యక్తికి నుంచి సేమ్ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని వాల్యూ లేదు. అదే వెస్టర్న్ కంట్రీస్లో 1 gram ఆఫ్ బోన్ కాస్ట్స్ ఇన్ lakhs of rupees ఇన్ US అక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం దానికి అంత విలువ లేదు. యూజువల్గా స్టోరేజ్ ఖర్చులు తీసుకుంటూ, ఏదైతే స్పెషల్ బోన్ బ్యాంకులలో స్టోరేజ్ ఛార్జెస్ ఉంటాయో అవి బేసిక్గా తీసుకుంటూ కొంచెం అడిషనల్ ఛార్జెస్ వేస్తాం. తద్వారా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కామన్గా ఇది సిబ్లింగ్స్ అంటే కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఇవ్వాలనుకుంటే ఆల్మోస్ట్ కంపాటబిలిటీ బాగా ఉంటుంది, మ్యాచ్ అవుతుంది, ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. తద్వారా కూడా మనకు ఇది సక్సెస్ఫుల్గా గ్రాఫ్టింగ్ చేయగలుగుతాం. యాక్చువల్గా కొన్ని పరిమితుల్లో కొంతమంది అడుగుతారు, ఓవర్ వెయిట్ ఉంటే బోన్ గ్రాఫ్ట్ చేయొచ్చా అని. మేము ఎప్పుడైనా బోన్ గ్రాఫ్ట్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ చూసుకుంటాం. వెయిట్ కూడా ఎక్కువ కన్సిడర్ చెయ్యం. ఎప్పుడైతే మా పారామీటర్స్ బేసిక్ టెస్ట్ కోయిన్సైడ్ అయ్యి ఫిట్గా ఉండి పేషెంట్ చేయగలుగుతామో అప్పుడు ఈ బోన్ గ్రాఫ్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీనిలో మనకు ఎక్కువ శాతం స్టెమ్ సెల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ స్టెమ్ సెల్స్ ద్వారా కూడా మనం ఈ కాలంలో ఎన్నో వ్యాధుల్ని జెనెటిక్గా ట్రీట్ చేసి బాగు చేయగలుగుతున్నాం కాబట్టి దాని అడ్వాంటేజ్ ఉంటుంది. సో
ఎలా చేస్తాం మనం బోన్ కలెక్షన్ అనేది 2 విధాలు. ఒకటి పెల్విక్ బోన్లోకి బోన్ మ్యారో తీసుకోవడం ఒకటి ఉంటుంది, లేదా పెల్విక్ బోన్ నుంచి కార్టెక్స్ క్యాన్సిలస్ గ్రాఫ్ట్ని కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సో సింపుల్గా వైట్ బోర్ నీడిల్ తోటి బోన్ యొక్క మ్యారో సెల్స్ని, అంటే అందులో బ్లడ్తో కూడిన బోనీ టిష్యూ, మ్యాట్రిక్స్ టిష్యూని ఎప్పుడైతే మనం తీసుకోవాలనుకుంటామో అది లిక్విడ్ షేప్లో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. దాన్ని కొంచెం వైట్ బోర్ నీడిల్, ఆ వైట్ బోర్ నీడిల్ తీసుకొని దాన్ని లోకల్ అనెస్థీషియాలో పెల్విస్ బోన్ యొక్క దాన్ని పియర్స్ చేసి లోపల మూళ్ళు అంటే మ్యారోలోకి వెళ్ళి అక్కడ నుంచి ఆ మ్యారోని యాస్పిరేట్ చేస్తాం మేము సిరెంజెస్ ద్వారా. అది బ్లడ్ కలర్డ్ థిక్ టిష్యూ ఉంటుంది. వాటిని మేము స్టెరైల్ బౌల్లోకి కలెక్ట్ చేసుకొని దాన్ని స్టోర్ చేయడం కానీ దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం అంటారు. దాన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ బోన్ మ్యారో డొనేషన్. రెండోది కామన్గా మేము చేసేది కార్టికల్ బోను, క్యాన్సిలస్ గ్రాఫ్ట్ డైరెక్ట్గా ఆపరేషన్లో వాడుకొని దాన్ని అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రొసీజర్ మనం చేయడం వల్ల వాళ్ళకి బోన్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం, మెయిన్గా ఈ కార్టికల్ క్యాన్సిలస్ గ్రాఫ్ట్ అనేది బోను డిఫెక్ట్స్ కానీ, బోన్ లాస్కి కానీ, బోను అతకపోవడం కానీ వాడితే, ఏదైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉన్నామో కొన్ని అవి ల్యూకేమియాస్లో, అంటే కొంతమంది వ్యక్తుల్లో బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఆ బ్లడ్ క్యాన్సర్లో రీజనరేటివ్ అంటే బ్లడ్ ఫార్మేషన్ రీజనరేటివ్ కెపాసిటీ ఉండదు. ఎక్కువ శాతం మనకు బోన్ స్ప్లీన్తో పాటు బోన్స్ నుంచి రీజనరేట్ అయ్యి మనకు బ్లడ్ కణాలు వస్తాయో, అలాగే ఎప్పుడైతే ఈ ల్యూకేమియా పేషెంట్స్లో, కొన్ని క్యాన్సర్ పేషెంట్స్లలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జీవితాంతం చేయాల్సిన అవసరం ఉంటుంది ల్యూకేమియాలో. తద్వారా వాళ్ళకు బ్లడ్ ఫార్మేషన్ కణాలు, రక్త కణాలు డెవలప్ అయ్యే అవకాశం ఉండి వాళ్ళు సర్వైవల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ముఖ్యంగా ఎంత బోన్ తీయాలి, ఎలా తీయాలి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అది డిపెండ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం బోన్ తీయడం జరుగుతుంది. సో బోన్లో స్టెమ్ సెల్స్ ఆర్ బోన్ మ్యారో మనకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు చేసే కార్యక్రమం గురించి మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. తద్వారా మనకు ఇది యాక్చువల్లీ ఓవరాల్గా అదర్ బోన్ డోనార్స్ నుంచి చూస్తే చాలా తక్కువ శాతం మనం యూటిలిటీలో ఉంటుంది, అంటే వాడకంలో. అంటే కామన్గా ఇది కిడ్నీస్ లాగా కానీ, లివర్ వ్యాధులకు ట్రాన్స్ప్లాంట్ చేయడం కానీ, ఐ కార్నియా ట్రాన్స్ప్లాంట్ అంతా విరివిగా మేము వాడకంలో ఉండదు. చాలా లిమిటెడ్గా కేసు వైజ్గా ఉంటుంది. సో ఇది ఎక్కువ శాతం మనం మనుగడలు అంటే మాట్లాడుకునే విధంగా బోన్ డొనేషన్ అంత విరివిగా ఉండదు. బోన్ మనం తీసుకున్నప్పుడు కొన్ని లక్షణాలు, అంటే వ్యక్తులలో బోన్ తీసుకున్న వాళ్ళలో ఫటిగ్ రావడం, చిన్న చిన్న క్యాట్రాక్ట్ లాంటి సమస్యలు, బోన్ పెయిన్ రావడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, నమ్నెస్ రావడం, అంటే ఆ బోన్ తీసుకున్న ఏరియా పక్కన నమ్నెస్ రావడం, టింగ్లింగ్ రావడం, ఆర్ ఎనీ అదర్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫ్లేరప్ అవడం, ఈ గ్రాఫ్ట్ వలన కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం, రిజెక్షన్స్ అవడం, ఇట్లాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. సో మేజర్గా మనం చూసుకుంటే ఈ బోన్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవడానికి మనకు మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండాలి. మినరల్స్ అంటే మనం తీసుకునే ఇన్పుట్, అంటే న్యూట్రిషియస్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్. అంటే మనకు
రోజు రొటీన్గా ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటామో అన్ని క్యాలరీస్ మనం వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే బర్న్అవుట్ చేయాలి, లేకపోతే మనకు ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తద్వారా మనకు బోన్ మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం కాల్షియం ఇన్పుట్ తక్కువ ఉన్నా, కొన్ని బోనీ పెయిన్స్, విటమిన్ డి మోస్ట్ ఇంపార్టెంట్. విటమిన్ డి అనేది మనకు సూర్యరశ్మి ద్వారా ఎక్కువ శాతం మనకు బాడీ స్కిన్ ద్వారా బాడీలో కోలోకాల్సిఫెరాల్ అనే ఒక డిఫరెంట్ ఆర్గానిక్ మెటీరియల్స్ మన బాడీలో రీజనరేట్ అవుతాయి. తద్వారా మనకు బాడీలో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్నప్పుడు బోన్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. కామన్గా మనం వింటూ ఉంటాం స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, ఆస్టియోపోరోసిస్, ఇలాంటి ఎన్నో వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ఇవన్నీ మనకు బాడీలో ఉన్న మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, అంటే విటమిన్ డి కానీ, విటమిన్ అంటే కాల్షియం కానీ, ఇంకా ఇతరత్ర మనకు మినరల్స్ ఏవైతే ఉన్నాయో మెగ్నీషియం, ఫాస్ఫేట్, ఇట్లాంటి ఎన్నో మినరల్స్ మన బాడీలో తక్కువ ఉండటం ద్వారా బోన్ పెయిన్స్ రావడం, అన్ని ఒళ్ళంతా ఫెటిక్గా, సిక్నెస్గా ఉండడం, హెయిర్ లాస్ అవ్వడం, చిన్న చిన్న ఇంజురీస్ మనం చూస్తుంటాం. 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత బెడ్ మీదకి జారిపడ్డా కూడా 20 ఫ్రాక్చర్లు అవ్వడం, స్లిప్ అయి మనంతటా మనమే కింద పడ్డప్పుడు వెన్నుపూస ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇట్లాంటి ఎన్నో సమస్యలు మనం కామన్గా చూస్తాం. వాళ్ళల్లో ఆన్ అండ్ యావరేజ్గా విటమిన్ డి 30 అండ్ అబోవ్ ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో 15, 10 అలా లెవెల్స్ చూస్తున్నాం. ఈవెన్ యూ డోంట్ బిలీవ్, పిల్లలలో కూడా విటమిన్ డి తక్కువ ఉండి వాళ్ళకు ఇతరత్ర ఇష్యూస్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఈ మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి లేకపోతే మనకు ఇష్యూస్ రైజ్ అవుతాయి. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో గత 1 ఇయర్లో, ఈ సంవత్సరం 2020లో మనం ఒక కరోనా అనే మహమ్మారిన బారిన పడి ప్రపంచమంతా విలువెల్లాడుతుంది. అది మీ అందరికి తెలిసిందే. ఇప్పటికీ మా క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే, మనల్ని 92% కాపాడేది, కాపాడుతున్నది, కాపాడబోయేది కూడా మన బాడీలో ఉన్న ఆటో ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీలో రోగ నిరోధక శక్తి బలంగా ఉంది కాబట్టి దాదాపుగా 92% వ్యక్తులు ప్రపంచంలో, అంటే 750 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో 92% వరకు బతికి బయటపడుతున్నారు. మీరు అడగొచ్చు, ప్రపంచంలో కేవలం 5 కోట్ల మందే కదా ఎఫెక్ట్ అయింది, మరి 750 కోట్లలో 92% ఎక్కడ ఉంది? మేము మా స్టడీస్లో తేలింది ఏమిటంటే 60% వ్యక్తులు ఏసిమ్టమాటిక్, అంటే ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్ అయి నెగిటివ్ అయినారు. 32% వ్యక్తులు ఫ్లూ సిమ్టమ్స్ ఆర్ బేసిక్గా 1 to 15 ఏవైతే అనుకుంటున్నామో, అది జ్వరం కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు, జలుబు కావచ్చు, గొంతు నొప్పి కావచ్చు, స్మెల్ టేస్ట్ పోవడం అనుకోవడం కావచ్చు, లూజ్ మోషన్స్ కావచ్చు, కాఫ్, డ్రై కాఫ్ అనుకోండి, ఆయాసం అనుకోండి, ఇలా 15 లక్షణాలు మనం ఏదైతే ఉన్నాయో అవి లేకుండా కూడా కోవిడ్ పాజిటివ్ 60% వచ్చి పాజిటివ్ అయిన 80 అయిన ఉన్నారు. ఈరోజు దాదాపుగా 32% ఈ లక్షణాలు, బేసిక్ లక్షణాలు ఉండి రికవరీ, అంటే బేసిక్గా ఇది ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా రికవర్ అయ్యారు. కానీ సో కాల్డ్ ప్రపంచంలో చెప్పుకునే ఫ్యాబిఫ్లూ మాత్రలు అనుకోండి, ఫ్యాపిరావిర్ అనుకోండి, రెమ్డెసివిర్ అనుకోండి, కొన్ని లక్షల ఖర్చు చేసి, కోట్లు ఖర్చు చేసి జనాలు ఏదైతే అనుకుంటున్నారో
అది ఆ డ్రగ్ వలన మనం ఈ యాంటీవైరల్ లోడ్ని వైరల్ లోడ్ని తగ్గించే ప్రయత్నం చేసిందని చెప్పే సైంటిఫిక్ డాటా ఇంకా లేదు. ప్లాస్మా థెరపీ గురించి కూడా మనం గొప్పగా చెప్పుకున్నాం 5 నెలల్లో. ఎవరికి ప్లాస్మా ఎంతవరకు ఉపయోగపడిందో తెలియదు, కానీ సైంటిఫిక్గా చూస్తే ప్లాస్మా థెరపీ కేవలం 5 నుంచి 6% వరకే ఉపయోగపడ్డది. రెమ్డెసివిర్ లాంటి యాంటీ కరోనా డ్రగ్ అనుకుంటారో అది ఇదివరకే మనకు ఎబోలా వైరస్కు వాడినాం, వేరే వైరస్లో వాడినాం. యాంటీ కరోనా అని చెప్పేసి కొన్ని లక్షల కోట్ల మందికి రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ ప్రపంచంలో ఇవ్వడం జరిగింది. ఫ్యాబిఫిరావిర్ అనే ఒక ఓరల్ టాబ్లెట్ ఇవ్వడం జరిగింది, అది కూడా కొన్ని కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. సైటోకైన్ స్టార్మ్ అంటే లంగ్ పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత మనం టొసిలిముజాబ్ అనే ఒక డ్రగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంతవరకు కన్ఫర్మ్డ్ సైంటిఫిక్ డాటా లేదు. కేవలం మనం ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి మన బాడీలో స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి ఈవెన్ నేను కూడా మన లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తూ వచ్చాను. 10 రోజులకు ఒకసారి నేను నా RT-PCR టెస్ట్ చేసుకున్నప్పుడు దాదాపుగా 10-12 సార్లు చేసుకుంటే 2 సార్లు పాజిటివ్ వచ్చింది, 8 సార్లు నెగిటివ్ వచ్చింది. నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, ఎలాంటి లక్షణాలు లేవు. నాకు పాజిటివ్ వచ్చినప్పుడల్లా 14 days క్వారంటైన్ అవడం తప్ప నేను ఎలాంటి వైద్యం తీసుకోలేదు. సింపుల్గా రికవర్ అయ్యాను. సో ఐఎమ్ ఏసిమ్టమాటిక్ కోవిడ్ పాజిటివ్ రికవర్డ్ పేషెంట్. నేను రికవర్ అయిన తర్వాత 2 సార్లు ప్లాస్మా డొనేషన్ కూడా చేయడం జరిగింది. ప్లాస్మా థెరపీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అని అప్పుడు వాడాము. అమెరికాలో, ఇతరత్ర కంట్రీలో, కానీ మన దగ్గర కూడా వాడాము. కానీ సైంటిఫిక్ స్టడీ ఎయిమ్స్లో జరిగినప్పుడు అది కేవలం 4 to 5% అది 100% హెల్ప్ చేస్తున్నదని దాఖలాలు ఎక్కడ లేదు. సో ఈరోజు మనం ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి మన బాడీలో అదొక రిజర్వ్డ్ పోలీస్ లాగా మనని కాపాడుతుంది. దీనిలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శత్రువు లాంటి యాంటీజెన్ ఆర్ కరోనా వైరస్ ఎప్పుడైతే మన బాడీలో ఎంటర్ అవుతుందో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా సైనికులు లాంటి యాంటీబాడీస్ని డెవలప్ చేసి ఆ యాంటీజెన్ లాంటి శత్రువు మీదకి వదులుతాయి. తద్వారా అక్కడ ఆ యాంటీజెన్ ప్రాపర్టీస్ ఉన్న శత్రువు లాంటి వైరస్ని నాశనం చేయడం జరుగుతుంది. ఇది ర్యాపిడ్ మిలిటరీ ఫైర్ లాగా పనిచేస్తుంది యాంటీబాడీస్. కానీ కొన్ని రోజుల తర్వాత మన బాడీలో ఎప్పుడైనా మళ్ళీ వైరస్ ఎంటర్ అయినప్పుడు టీ సెల్స్ అని మన ఇమ్యూన్ సిస్టంలో ఉంటాయి. ఆ టీ సెల్స్ ఈ యాంటీజెన్ ప్రాపర్టీస్ స్టడీ చేసి ఆ యాంటీజెన్ ప్రాపర్టీస్ ఉన్న ఈ యాంటీబాడీస్ని దానికి యాంటీగా సోల్జర్స్ని క్రియేట్ చేసి కెమికల్ సిగ్నల్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంటీజెన్ ఈ వైరస్ ఎక్కడైతే ఊపిరితిత్తులలో వ్యాప్తి చెందుతుందో అక్కడికి ఈ టీ సెల్స్ మెమరైజ్ చేసుకొని కెమికల్ సిగ్నల్స్ ద్వారా ఆ ఊపిరితిత్తులకు పంపించి అక్కడున్న యాంటీజెన్ శత్రువుని, ఆ వైరస్ శత్రువుని నాశనం చేసే ప్రక్రియనే 2 విధాలుగా మనకు ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని కాపాడుతుంది. సో మనం ఈ బోన్ డొనేషన్లో ఈ సబ్జెక్ట్ ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుందంటే ఈరోజు మనం ఒక మహమ్మారిగా ఎంతో బాలసుబ్రహ్మణ్యం లాంటి మంచి సింగర్, ఎంతోమంది, కొన్ని లక్షల మంది, దాదాపుగా ఇప్పుడు ప్రపంచంలో 750 కోట్లలో ట్రేసింగ్ చేసేది కేవలం 14-15 కోట్లు. అందులో పాజిటివ్ వచ్చింది 5.5 కోట్లు, చనిపోయింది దాదాపు 3 లక్షలు. అదే ఇండియాలో 130 కోట్లలో టెస్ట్ ట్రేసింగ్ చేసింది కేవలం
ఒక 4 నుంచి 5 కోట్లు. అందులో మనకు ట్రేస్ పాజిటివ్ వచ్చింది కేవలం 90 లక్షల మంది, చనిపోయింది దాదాపుగా 1.5 2 లక్షల మంది. సో విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ బోన్కి, బోన్ మ్యారోకి, బోన్ న్యూట్రిషన్కి, బోన్ స్ట్రెంగ్త్కి రిలేటెడ్. ఎప్పుడైతే విటమిన్ డి మనకు సమృద్ధిగా ఉంటుందో తద్వారా కూడా మనకు ఇలాంటి ఒక మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, ఇలాంటి ఒక వైరస్ మహమ్మారి బారి నుంచి బయటపడాలంటే మన బోన్ని క్వాలిటీని ఎప్పుడు నిండుగా అన్ని మినరల్స్, బ్యాలెన్స్డ్ విటమిన్స్, బ్యాలెన్స్డ్ ప్రోటీన్స్, ఈవెన్ బ్యాలెన్స్డ్ ఫ్యాట్ కంటెంట్ కూడా మనకు, కార్బోహైడ్రేట్స్ కూడా కావాల్సినంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా న్యూట్రిషియస్ ఫుడ్ అయితే. రెండో ఇష్యూ ఏంటంటే కనీసం రోజు మన తీసుకున్న క్యాలరీస్కి సరిపోయేంత ఎగ్జాస్షన్, అంటే బాడీలో ఉన్న శక్తిని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మన బాడీ కూడా ఫిట్ ఉంటుంది. దానికి ప్రొద్దున్నే కనీసం ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ ఎనీ ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ వ్యాయామం, మీరు ఏది కోరితే ఆ వ్యాయామం చేసి బాడీని స్ట్రెంగ్త్ చేసుకోవాల్సిన అవసరం. బోన్కి మనకు మెయిన్గా కండరాలు, లిగమెంట్స్, టెండాన్స్ లాంటివి అటాచ్ ఉంటాయి. ఈ కండరాలు, లిగమెంట్స్, టెండాన్స్ ఎప్పుడు స్ట్రెంగ్త్గా ఉంటాయంటే ఎప్పుడు మనం యాక్టివిటీ, ఈ ఫింగర్ మూమెంట్స్ చేస్తూ ఉంటే దీనిలో ఉండే కండరాలు స్ట్రెంగ్త్ ఉంటాయి. అలాగే ఎప్పుడు మనం ప్రతి జాయింట్ యొక్క యాక్టివిటీ వ్యాయామం ద్వారా చేస్తే దాని చుట్టూండే లిగమెంట్స్ కానీ, దాని చుట్టూండే కండరాలు కానీ స్ట్రెంగ్తన్ అయితే తద్వారా మన బాడీలో ఉండే నరాలు, రక్తనాళాలు కూడా సమృద్ధిగా స్ట్రాంగ్గా ఉంటాయి. సో డైలీ మనం మన బోన్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేసుకోవాలంటే కనీసం ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది, మనం మానసికంగా కూడా చాలా దెబ్బతింటాం. ఈ మానసికంగా దెబ్బతినడానికి ఇటు ఆర్థిక ఇబ్బందులు, అటు శారీరక ఇబ్బందులు, ఇంక ఇతరత్ర ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. కానీ ఈ మానసిక ఇబ్బందిని కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ మీద దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం రోజు ఒక ½ అన్ అవర్ వ్యాయామం చేయడమా, మెడిటేషన్ చేయడమా, యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడమా, ప్రాణాయామం చేయడం అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మానసికంగా కూడా మనం చక్కగా ఉండగలుగుతాం. మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మెయింటైన్ చేయగలుగుతాం. సో బోన్ డొనేషన్లో ఆ బోన్ గ్రాఫ్టింగ్లో మేము చెప్పగలిగిన విషయాలలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇన్ కంక్లూజన్, బోన్ బతికున్నప్పుడే ఎక్కువ శాతం మేము వాడతాం. చనిపోయిన తర్వాత కన్స్ట్రక్టివ్ స్టెబిలైజేషన్ ఆఫ్ బోన్ కోసం బోన్ని చనిపోయిన వితిన్ 6 అవర్స్లో అక్వైర్ చేసి, అంటే అందులో బోన్ ఎప్పుడైతే మనం చనిపోయిన తర్వాత ఒక స్ట్రక్చర్ గ్రాఫ్ట్, అంటే ఏదైతే లాంగ్ బోన్ గ్రాఫ్ట్ని తీసుకోవాల్సి వస్తుందో దానికి కావాల్సిన సమృద్ధిగా రక్తం, బోన్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ని లైవ్ మెయింటైన్ చేసే విధంగా మనం వితిన్ 6 అవర్స్ లైవ్ సెల్లో మనం ఆ బోన్ని తీసుకొని బోన్ బ్యాంక్లో భద్రపరిచి ఏసెప్టిక్ కండిషన్లో ఎక్కడైతే లాంగ్ డిఫెక్ట్స్ ఉంటాయో అప్పుడు మనం ఈ లాంగ్ బోన్ని వాడడం జరుగుతుంది. మూడో ప్రక్రియ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు, పొట్టిగా ఉన్న 4.5, 4.9 హైట్ ఉన్న వ్యక్తులకి బోన్ లెంథనింగ్ చేసి ప్రక్రియ కొన్ని వివాదాలకు దారితీసింది. కానీ గత 40-50 సంవత్సరాల నుంచి
రష్యాలో ఎలిజిరో టెక్నిక్ ద్వారా ఎక్కడైతే వ్యక్తికి బోన్ లాస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కాల్లో పై భాగంలో బోన్ లాస్ ఉంటుందో, అప్పుడు మేము ఏం చేస్తామంటే పిన్స్ రింగులు కాలుకు ఫిక్స్ చేసి ఎక్కడైతే బోన్ లాస్ ఉందో అక్కడ కంప్రెషన్ ఇచ్చి, ఎక్కడైతే బోన్ నార్మల్గా ఉందో అక్కడ కట్ చేసి లెంతన్ చేయడం అనేది ఒక బోన్ లాస్ ఇష్యూలో అవుతుంది. ఎవరైతే షార్ట్గా ఉంటారో వారిలో బోన్ లెంత్ పెంచడానికి నార్మల్ బోన్ని పిన్స్ అండ్ రింగ్స్ ఎలిజిరో సిస్టమ్ ద్వారా ఫిక్స్ చేసి రోజు 1/4 ఇంచ్ ఆ ఫ్రేమ్ని డిస్ట్రాక్షన్ చేయటం వల్ల రోజు ఒక వరకు, సారీ ఇంచ్ కాదండి, ఒక వరకు మనం రోజు ఒక వరకు బోను గ్రాడ్యువల్గా గ్రోత్ చేయగలుగుతాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బోన్ గ్రాఫ్టింగ్ మెథడాలజీ. తద్వారా మనకు 4 నుంచి 6 ఇంచుల పొడుగు వరకు కాలు లెంతనింగ్ చేసి వాళ్ళకి పొట్టుకున్న వారిని పొడుగు చేసే ప్రక్రియనే ఇలిజిరో ఆస్టియోసింథసిస్ బోన్ లెంతనింగ్ ప్రాసెస్ ద్వారా మనం పొడుగు చేయగలుగుతాం. సో బోన్ గ్రాఫ్టింగ్ ఎన్నో ప్రక్రియల్లో ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒక ప్రక్రియ, బోన్ కార్టెక్స్ గ్రాఫ్ట్ని తీసుకొని బోన్ స్ట్రెంథనింగ్ చేసేది ఒక ప్రక్రియ, క్యాన్సలస్ బోన్ని తీసుకొని బోన్ రీజనరేషన్కు చేసే ఇంకో ప్రక్రియ, డిఫెక్ట్స్లలో వాడడానికి వచ్చేసి ఏదైతే క్యాన్సర్ పేషెంట్స్ ల్యూకేమియాస్లలో మనం బోన్ మ్యారో తీసుకొని సెల్స్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఎలిజిరో టెక్నిక్ ఏదైతే ఉందో అది కూడా ఒక టైప్ ఆఫ్ బోన్ గ్రాఫ్టింగ్ లెంథనింగ్ ప్రక్రియ. సో ఇవన్నీ మనకు బోన్ డొనేషన్లో ఒక ప్రక్రియగా సాగుతుంది కాబట్టి ఇది మనం అంత కామన్గా చూడం, అన్కామన్గా మేము చేస్తూ ఉంటాం. ఇది అంత మేరకు ప్రజల్లో తెలియదు. ఇది మా ఇంటర్నల్గా రెగ్యులర్గా మేము చేసే ప్రక్రియ. దీనికి ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు. ఇతరత్ర ఆర్గన్స్కి సంబంధించి పర్మిషన్ తీసుకున్నట్టుగా వీటికి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. పేషెంట్ కౌన్సిలింగ్ అండ్ కన్సెంట్ చాలా ఇంపార్టెంట్. తద్వారా మనం ఏసెప్టిక్ కండిషన్లో ప్రాపర్ కేర్లో బోన్ గ్రాఫ్టింగ్ చేస్తే సక్సెస్ రేటు 100% ఉంటుందండి. బోన్ గ్రాఫ్టింగ్లో రిజెక్షన్ వెరీ రేర్, హార్డ్లీ 0.1%, అండ్ ఇన్ఫెక్షన్ రేట్ ఒక 0.5% ఉంటుంది. అంతకు మించి బోన్ గ్రాఫ్టింగ్ చేయటం వల్ల కానీ బోన్ డొనేషన్ చేయటం వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాపీగా సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిత్రులారా, ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నా ప్రశ్నలు అడిగేది ఉంటే సమాధానాలు చెప్తారు డాక్టర్ గారు. మీరు క్వశ్చన్స్ అడగొచ్చండి. మీకు ఏ సందేహాలున్నా అడగండి, సార్ చాలా ఓపికగా చెప్తారు. ఇప్పటి వరకు చాలా మంచిగా, అంటే అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. అయినా మీ సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు, ఎందుకంటే మెడికల్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో. మీరు క్వశ్చన్స్ అడగండి డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే సార్, నా పేరు గుత్తా జ్యోత్స్న సార్. నేను స్పోర్ట్స్ గేమ్స్ వాటిని చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాను సార్. నేను స్కూల్లో కాలేజీలో ఛాంపియన్ని. అయితే అసలు విషయం ఏంటి అంటే మా ఫ్యామిలీలో స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు మీరు స్పోర్ట్స్ మెడిసిన్స్ మీద దీని మీద బాగా పనిచేస్తున్నారని ఇప్పుడే మన మూర్తి గారు చెప్పారు. అవునండి, నేను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కన్సల్టెంట్ అండి. చాలా సంతోషం సార్. ఎల్బీ స్టేడియంలో ఉంటాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ ఏ అవసరం ఉన్నా కూడా మీరు 24 గంటలు ఎప్పుడైనా నా నెంబర్ ఫోన్ చేస్తే ఐ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. చాలా థ్యాంక్స్ సార్. మా ఫ్యామిలీలో
పిల్లల కాడి నుంచి పిల్లలని మీ దగ్గరికి తీసుకొస్తాను. మా మొత్తం కుటుంబం దానికి. అయితే గుత్తా జ్వాల ఉంది కదా సార్, ఆ అమ్మాయి ఈ మధ్య. అవును సార్. అయితే మీకు బహుశా తెలిసి ఉండొచ్చు ఆ పిల్ల. మా తమ్ముడు పాప అండి. అయితే ఆరిఫ్ సార్ వచ్చి మొన్న స్టేడియం స్టార్ట్ చేశారు. తరపున నేను చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు. మీతో కన్సల్ట్ చేస్తాను సార్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే 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 థ్యాంక్ యూ డాక్టర్ గారు. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడగొచ్చా? డాక్టర్ గారు, ఈ బోన్ డొనేషన్ కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అదే మీకు మధ్యలో చెప్పాను నేను, బిట్వీన్ 18 to 60. ఓకే, 18 to 60 అంటే 18 ఎందుకు అంటున్నామంటే బోన్ ఫార్మేషన్, బోన్ యూనియన్ ఏదైతే ఉందో ఎపిఫైసిస్ క్లోజ్ అయ్యేది 18 లోపల క్లోజ్ అవుతుంది. 18 to 21 ఏజ్ లో బోన్ ఫ్యూజన్ అవుతా ఉంటుంది. అప్పటి వరకు మనం ఏవైతే పిల్లలలో బోన్ ఉంటుందో ఎపిఫైసిస్ డ్యామేజ్ కాకుండా మనం ఎప్పుడు బోన్ తీయకూడదు. బోన్ ఫామ్ అయిన తర్వాత, కంప్లీట్ ఫామ్ అయ్యేది 18 to 20 ఏజ్ తర్వాత, 21 ఏజ్ వరకు బోన్ ఫామ్ అవుతూ ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం బోన్ గ్రాఫ్ట్ తీసుకుంటే బోన్ ఎపిఫైసిస్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తద్వారా బోన్ గ్రోత్ సాఫీగా సక్రమంగా ఉంటుంది. సో ఏజ్ లిమిటెడ్ ఈజ్ అబోవ్ 18, బిలో 60. ఓకే ఓకే. బిలో 18 ఎందుకు వద్దంటున్నానంటే ఎపిఫైసిస్ గ్రోత్ ప్లేట్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అబోవ్ 60 ఎందుకు వద్దంటున్నామంటే అబోవ్ 60 ఆస్టోపొరటిక్ బోన్ ఉంటుంది, మినరల్స్ తక్కువ ఉంటాయి. ఆస్టోపొరటిక్ బోను, అంతేకాకుండా వాళ్ళ కోమార్బిడ్ డిజీజెస్ చాలా ఉంటాయి. అలాంటి బోన్ తీసుకున్నా కూడా అది ట్రాన్స్ప్లాంట్ అంటే అది ఏదైతే గ్రాఫ్ట్ చేస్తామో అది అంత యూస్ఫుల్ ఉండదు. అంతేకాకుండా అబోవ్ 60 ఉన్న వాళ్ళల్లో ఈ బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ అనేది కొంచెం రిస్క్. ఎందుకంటే ఆల్రెడీ వీక్ ఉన్న బోన్ దగ్గర మనం బోన్ తీసుకుంటే అది పెథలాజికల్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ కోమార్బిడ్ డిజీజెస్, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ డయాబెటీస్ వల్ల రావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఏజ్ లిమిట్ బిట్వీన్ 18 to 60 అన్నది మనకు ఇంపార్టెంట్ గా భావించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ సార్, బోన్ గట్టిగా ఉండడానికి ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో ఒకసారి మీ ద్వారా వినాలని ఉంది సార్, ప్లీజ్. బోన్ కి సమృద్ధిగా ఉండాలంటే అన్ని రకాలుగా మినరల్స్, విటమిన్స్, అంతేకాకుండా ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్స్ అంటే మనకు పల్సెస్, నాన్ వెజిటేరియన్స్ ఆర్ ఎనీ ప్రోటీన్ ఫుడ్, మీరు వీట్ కానీ ఆర్ టుగెదర్ మీరు తీసుకోవచ్చు. కొంత కార్బోహైడ్రేట్ కంటెంట్లో కూడా ప్రోటీన్ రీజనరేట్ అవుతుంది. సమృద్ధిగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకుంటూ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి. ఎవరికైతే మనకు ఎప్పుడైతే కాల్షియం కానీ విటమిన్ డి తక్కువ అనిపిస్తుందో టెస్టుల ద్వారా రోజుకు 500 milligrams కాల్షియం తీసుకోవచ్చు. వారానికి ఒక డోసు విటమిన్ D3, కోలోకాల్సిఫెరాల్ లాంటి మాత్రలు వారానికి ఒకసారి వేసుకుంటూ ఎండలో ఉదయం 7 గంటలకి, అంటే చల్లటి సూర్యరశ్మి ఉదయం 7 గంటలకు ఉంటుంది. చల్లటి సూర్యరశ్మిలో పూర్తిగా అంటే ఒక అండర్వేర్ కానీ కొద్ది మాత్రం బట్టలతో ఎక్కువ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా సన్ ఎక్స్పోజర్కి, సూర్యరశ్మికి చల్లటి గాలిలో పడుకొని సన్ బాత్ అంటాం మనం. వెస్టర్న్ కంట్రీస్లో బీచ్ సైడ్ జనాలు ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ చేసి పడుకుంటారు. మనం అనుకుంటాం అది పిచ్చోళ్ళు అనుకుంటారు, అది వెస్టర్న్ కల్చర్ అనుకుంటారు, కానీ అది కాదండి. వాళ్ళకు విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీస్ బాగా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఆ సముద్రం పక్కన వెళ్ళి గంటల కొద్ది మార్నింగ్ వాళ్ళు ఎండలో పడుకుంటారు. తద్వారా వాళ్ళకు విటమిన్ డి సమృద్ధిగా వస్తుంది. ఆహారంలో విటమిన్ డి సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, మినరల్స్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా సప్లిమెంట్స్ వాళ్ళు తీసుకుంటారు. తద్వారా వాళ్ళ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో వ్యక్తులు చాలా పొడుగ్గా ఉంటారు, చాలా హెఫ్టీగా ఉంటారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క నార్మల్ వ్యక్తి కూడా 90 కిలోలు, 100 కిలోలు, అంటే అది ఫ్యాట్ కంటెంట్ కాదు, బోన్ యొక్క స్ట్రెంగ్త్ అండి. అంత హైట్, వెయిట్ ఉంటారు.
బికాస్ ఆఫ్ ద బోన్ స్ట్రెంగ్త్. సో తద్వారా మనం నార్మల్ అంటే రొటీన్ ఫుడ్ని బ్యాలెన్స్డ్ డైట్గా అన్ని న్యూట్రిషన్స్తో కలిసిన, అన్ని వెజిటబుల్స్తో కలిసిన, అన్ని మాంసకృతులతో కలిసిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఎప్పుడైతే తక్కువ అనిపిస్తుందో అప్పుడు మనం ఒక కాల్షియం ట్యాబ్లెట్ కానీ, ఒక బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ కానీ, ఒక విటమిన్ ట్యాబ్లెట్ కానీ, వారానికి ఒకసారి విటమిన్ డి అనే మాత్ర లెవెల్స్ని బట్టి వేసుకుంటే మన బోన్స్ చాలా స్ట్రెంగ్త్గా సక్సెస్ఫుల్గా ఉంటాయి. దానికి తోడు వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ఎంత వ్యాయామం చేస్తే అంత మజిల్స్, బోన్కి అటాచ్ ఉన్న మజిల్స్ స్ట్రెంగ్త్ అనే న్యూట్రిషియస్ బ్లడ్ని పంప్ చేస్తుంది. తద్వారా కూడా మనకు వ్యాయామం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాయామం, మంచి న్యూట్రిషన్ తీసుకుంటే మన బోన్ని, మన జాయింట్స్ని యాక్టివ్గా, పవర్ఫుల్గా, స్ట్రెంగ్త్తో మెయింటైన్ చేసుకోగలుగుతాం. సార్ ఇంకో క్వశ్చన్ సార్, ఈ బోన్ బ్యాంక్స్ మన భరత్ వికాస్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతారండి, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే భరత్ వికాస్, ఫరీదాబాద్. ఓకే అడగమనండి. फरीदाबाद भाटिया साहब पूछिए सर, हरियाणा से बात कर रहे हो ना? बात करो भाटिया साहब पूछिए, हिंदी में भी बोल सकते हैं, हिंदी में भी बोल सकते हैं, इंग्लिश में भी बोल सकते हैं. No problem. Very good evening and good evening, Dr. Saab. I am Vikas Bhatia from Faridabad, and my question is that only which human being can be transferred his bone donation? Either he can be a diabetic or any disease holder can do the donation after his death. Yes, diabetic is not a contraindication at all. Okay. We do not take into the contribution. We always see the viral markers. If there is any viral markers are positive, then we should avoid to take donation from that person. No hypertension, no diabetes, or no other diseases, common diseases are contraindicated for bone donation, except viral markers like HIV, HBsAg, or any viruses which are floating in the body, which hampers the success of the bone grafting. In that cases, we should avoid. Otherwise, diabetic under control, we can transport, we can graft successfully without any complications. Thank you very much. సార్ మనకు ఈ ఇండియాలో బోన్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? బోన్ బ్యాంక్స్ మన దగ్గర నిమ్స్ లో ఉందండి నా ప్రెసెంట్, అండ్ ప్రైవేట్ సెక్టర్స్ లో 3 కార్పొరేట్ హాస్పిటల్లో బోన్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తున్నారు. బాంబేలో ఎక్కువ శాతం దీని మేజర్ బ్యాంక్, బోన్ బ్యాంక్ ఒకటి డెవలప్ చేశారు. అక్కడ మనకు రెగ్యులర్ గా బోన్ సప్లై చేస్తున్నారు. అంతేకాకుండా మనకు ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్టింగ్ కూడా జీ బోన్ అని ఒకటి అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ బోన్ ద్వారా కూడా మనం ఇప్పుడు మేము కొన్ని సర్జరీస్ లో అంటే మనకు సఫిషియెంట్ గా ఆటోలాగస్ అంటే సేమ్ పేషెంట్ దగ్గర నుంచి మనకు కార్టికల్ గాని క్యాన్సరస్ బోన్ గ్రాఫ్ట్ లేకపోతే ఆర్ తక్కువ ఉంటే దాన్ని ఈ ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ అంటే జీ బోన్ ని మేము మిక్స్ చేసి కొన్ని బోన్ డిఫెక్ట్స్ లో, బోన్ లాస్ లో పెట్టడం జరుగుతుంది. ఇండియాలో దాదాపుగా నాకు తెలిసినంత వరకు దాదాపు ఒక 48 సెంటర్లలో, వివిధ క్యాపిటల్ సిటీస్లలో, టౌన్స్లలో ఈ బోన్ బ్యాంక్స్ ఏవైతే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళే పార్షియల్ గా వాళ్ళ డిపార్ట్మెంట్ లో మెయింటైన్ చేస్తున్నారు. బాంబేలో మాత్రం దీనిది మేజర్ బోన్ బ్యాంక్ ఉందండి. అక్కడ నుంచి కూడా మనకు సప్లై. తర్వాత ఈ బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల నుంచి మనం ఈ బోన్స్ తీసుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చా? సారీ ఏమన్నారు? బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల నుంచి, బ్రెయిన్ డెత్ అదే దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. విత్ ఇన్ 6 hours లో ఎప్పుడైతే లివింగ్ టిష్యూ ఉంటుందో విత్ ఇన్ 6 hours లో కార్టికల్ అంటే లాంగ్ బోన్స్ ని మనం తీసుకొని ప్రాపర్ గా స్టెరైల్ అంటే స్టెరైల్ ఏసెప్టిక్ కండిషన్స్ లో దాన్ని ప్రాపర్ గా ఒక సొల్యూషన్ లో బ్లడ్ బ్యాంకులలో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు మేజర్ యాక్సిడెంట్స్లో మేజర్ లాంగ్ బోన్ లాస్లు ఉంటుంటాయో వాటిలలో మేము ఆ బోన్ లాస్ అయిన దగ్గర ఈ కార్టికో క్యాన్సరస్ లాంగ్ బోన్ని పెట్టి ప్లేట్స్, స్క్రూస్, రాడ్స్ ద్వారా సపోర్ట్ ఇచ్చి
ఆటోలాగస్ క్యాన్సరస్ గ్రాఫ్ట్ అంటే ఆ వ్యక్తిలో ఉన్న వేరే చోట ఉన్న గ్రాఫ్ట్ని కూడా తీసుకొచ్చి అక్కడ దాని చుట్టూ పెట్టడం వల్ల రీజనరేట్ అయి సమృద్ధిగా హెల్ప్ చేస్తుందని ఒక స్టడీస్ చెప్పి మేము చాలా తక్కువగా చేస్తాము. వెరీ రేర్గా ఇంకా క్లినికల్ ట్రయల్స్లో కొన్ని నడుస్తున్నాయి, కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని రిజెక్షన్స్ కూడా అయినాయి. సో ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ బ్రెయిన్ డెత్, ద బోన్ వాడకం అన్నది చాలా అంటే వెరీ రేర్ ఉంది. అది కూడా హార్డ్లీ 0.1% తప్ప ఎక్కువ లేదు. ఆటోలాగస్ గ్రాఫ్ట్ అంటే బతికున్నప్పుడే బోన్ తీసి అదే వ్యక్తికి వేయడం అనేది మేము కామన్గా చేస్తాం. సర్టన్ వేరియేషన్స్లో చనిపోయిన ఏవైతే మేము చెప్పానో హిప్ సర్జరీస్లో బాల్ అన్నది వేస్ట్ కానివ్వకుండా ఆ బాల్ని మేము ఒక ఏసెప్టిక్ కండిషన్స్లో బ్యాంక్స్లలో కానీ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసి, ఒక టెంపరేచర్లో స్టోర్ చేసి, ఒక సొల్యూషన్లో స్టోర్ చేసి, ఇంకెవరికైనా బోన్ డిఫెక్ట్ ఉన్నప్పుడు అది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి బోన్ చేస్తాం, ఆ బోన్ని వాడడం జరుగుతుంది. మూడో ప్రక్రియ బోన్ మ్యాట్రిక్స్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఏదైతే ల్యూకేమియా కేసెస్లో మనం వాడడం జరుగుతుంది. నేచురల్ డెత్ వాళ్ళు బోన్ డొనేషన్ చేయొచ్చా? న్యాచురల్ బ్రెయిన్ డెత్ వాళ్ళను చేయలేము. మనకు బ్రెయిన్ డెత్ అయి సర్క్యులేషన్ ప్రాపర్గా మెయింటైన్ అయ్యి కన్సెంట్ తీసుకొని కౌన్సిలింగ్ చేసిన తర్వాత మనం అందులో లివింగ్ టిష్యూ ఉంటుంది కాబట్టి ఆ బోన్ని మనం ప్రాపర్గా స్టోర్ చేసి చేయొచ్చు. కానీ అది కూడా చాలా తక్కువ పర్సెంట్ మేము మా జీవిత టైంలో కూడా వెరీ రేర్గా చూస్తున్నాం. 1-2 క్లినికల్ ట్రయల్స్లో జరుగుతున్నాయి, బట్ దాని సక్సెస్ రేట్ కూడా 0 ఉంది. న్యాచురల్గా చనిపోయిన వాళ్ళల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. చనిపోయిన తర్వాత ఎలాంటి టెస్టులు మనం చేయలేము, వైరల్ మార్కర్స్ కానీ ఏవి కానీ. చనిపోక ముందు బ్రెయిన్ డెత్ అవటం వల్ల మనం అన్ని ఎక్స్క్లూజన్స్ పారామీటర్ చేయగలుగుతాం కాబట్టి ఆ బోన్ మనకు అవసరం పడుతుంది, సేఫ్గా రిజెక్షన్ లేకుండా వాడగలుగుతాం కాబట్టి బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ మనం తీసుకోగలుగుతాం. కానీ న్యాచురల్గా చనిపోయిన వ్యక్తి తర్వాత మనం ఆ బోన్ తీసుకోవడం అన్నది అంత శ్రేయస్కరం కాదు, ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ పారామీటర్స్ ఉండవు కాబట్టి. ఇంకొకటి సార్, బోన్ ప్రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఇది ప్రిజర్వేషన్? వీఆర్ ప్రిజర్వ్ 6 months నుంచి 6 years వరకు ప్రిజర్వ్ చేస్తున్నామండి. ఇప్పుడు వీలైనంత వరకు తొందరగా బోన్ ట్రాన్స్పోర్ట్ చేసేసి మేము వాడడం జరుగుతుంది. ఓకే సార్. శ్రీధర్ గారు ఇందాక అన్మ్యూట్ చేశారు. శ్రీధర్ గారు ఏమైనా క్వశ్చన్ వేస్తున్నారా? చెప్పండి శ్రీధర్ గారు. నేను ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ సార్. నేను సార్ చెప్పండి సార్. ఒకటి విటమిన్ D3 అన్నారు కదా సార్ మీరు. అవును. అది దాని వల్ల చాలా ఉపయోగాలు అంటే ఉపయోగాలు దానికి అంటే ఏది తినడం వల్ల కొద్దిగా విటమిన్ D3 వస్తుంది సార్. అంటే వాళ్ళు మెడికల్ తెలియక వాళ్ళు టాబ్లెట్లు వాడలేదు కదా. మేజర్ గా ఆహారం రాదండి, అది కేవలం సూర్యరశ్మి ద్వారా చర్మం ద్వారా మనకు బాడీలో కొలోకాల్సిఫెరాల్ అనే ఒక మల్టిపుల్ ప్రక్రియ ద్వారా మనకు కొలోకాల్సిఫెరాల్ అనేది విటమిన్ D అండి. అది మన బాడీలో బాడీ మినరలైజేషన్ కి, బాడీ స్ట్రెంగ్త్ కి మేజర్ పార్ట్ గా రోల్ ఉంటుంది కాబట్టి అది కేవలం మనకు సన్ ఎక్స్పోజర్ ద్వారానే సూర్యరశ్మి సమృద్ధిగా బాడీలో వివిధ రకాల హైడ్రాక్సీ కొలోకాల్సిఫెరాల్స్ కానీ కొలోకాల్సిఫెరాల్ లాంటి విటమిన్ D పదార్థాలు మన బాడీలో ఉత్పన్నమవుతాయి. కేవలం కాల్షియం ఒక్కటే మనం బయట నుంచి తీసుకోగలుగుతాం. మిగతా అంటే ఇతరత్ర విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ మనం ఆహారం ద్వారా తీసుకోగలుగుతాము. విటమిన్ D కూడా మనం సప్లిమెంట్ ద్వారా తీసుకుంటూ సూర్యరశ్మి ద్వారా ఎక్స్పోజ్ అవటం వల్ల మన బాడీలో ఎక్కువగా ఈ కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ D ప్రొడ్యూస్ అవుతుంది. అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. అంటే ఇంకొకటి డాక్టర్ గారు, మార్నింగ్ ఎండ అన్నారు 7 గంటల నుంచి ఎన్ని గంటల వరకు? మా ఉద్దేశం ఏంటంటే చర్మం గాలిపోయి ఎండలో ఉంటే చర్మ వ్యాధులు వస్తాయి, డర్మటైటిస్ వస్తుంది, ఎక్కువసేపు కూర్చోలేరు కాబట్టి చల్లగా ఉన్న సూర్యరశ్మిలో కూర్చోమని చెప్తున్నాం.
అదే ఉదయం 7 గంటల నుంచి 9, 8 ఎట్లా? క్రైటీరియా అది కాదండి. కామన్ గా మేము 7 గంటలకు చెప్తాము. ఎందుకు చెప్తామంటే యూజువల్ గా 9 దాటితే వేడి పెరుగుతుంది కాబట్టి. మేము చెప్పే మీ ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే చర్మం గాలని టెంపరేచర్ లేని సమయంలో ఎంత సూర్యరశ్మికి ఎంత ఎక్కువ చర్మం ఎక్స్పోజర్ ఉంటుందో అంత విటమిన్ డి ప్రొడక్షన్ మన బాడీలోకి వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్తున్నారు. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎవరైనా అడుగుతారా? మనకు గోరా గారు తమిళనాడు నుంచి వచ్చారు. గోరా గారు తమిళనాడు. సార్ గోరా గారు తమిళనాడు నుంచి వచ్చారు. సార్ విజయలక్ష్మి గారు అడుగుతారా, లేకపోతే సార్ది వేరే రికార్డింగ్ ఉంది మనకి? సార్ ఒక్క సెకండ్ సార్. ఈ మధ్య కోవిడ్ వల్ల ఎండలో ఉన్న వాళ్ళకి కోవిడ్ రాదు అని చెప్పడం వల్ల మీరు అన్నట్టు పొద్దున్నే చేయటం అవకాశం ఉండేది. అయితే ఈ చలికాలం వల్ల 11 నుంచి 11:30 ఆ టైంలో కొంచెం సరిపోయేటువంటి ఎండ మూగ ఎండలాగా ఉంటుంది. అది కూడా పర్వాలేదు కదా సార్? నేను అది ఫాలో అవుతున్నాను. కరోనా అనే వైరస్ గురించి ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మొదలెడితే ఇతరత్ర పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ కూడా ఒకటి స్థిమితంగా ఒక స్టాండర్డ్స్ చెప్పలేని పరిస్థితుల్లో మన ప్రపంచం ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్చ్ ఏప్రిల్లో డిక్లేర్ చేసిన కొన్ని స్టాండర్డ్స్ ఇప్పుడు తిరగదోడుతున్నారు. సో టెంపరేచర్ తోటి కరోనా కంట్రోల్ అవుతుంది, కరోనా రాదు అన్నది ఒక స్టాండర్డైజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎవరికి కూడా ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే 11 నుంచి 11:30 దాకా తిరిగేటువంటి ఎండ అది డి విటమిన్ గా ఉపయోగపడుతుంది కదా సార్? దుబాయ్ లాంటి కంట్రీస్ లో కూడా టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా వైరస్ వ్యాప్తి చెందింది. ఇండియాలో కూడా మనకు మధ్యకాలంలో టెంపరేచర్స్ హై ఉన్నా కూడా మనకు వైరస్ సోకింది. ఈ వైరస్ అన్నది 18 నుంచి 26 డిగ్రీల మధ్యలో ఎక్కువ సోకుతుంది అని చెప్పేసి మనం ఒక స్టాండర్డ్ చెప్పుకున్నాం. కానీ అది కూడా ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి. 36 డిగ్రీల టెంపరేచర్లో వైరస్ మాడి మసైపోతుందని అంటారు. కానీ అది కూడా ఒక స్టాండర్డైజ్ గా ఏ ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. సూక్ష్మమైన వైరస్ కంటికి కనబడదు. లాలాజలం అనే ఒక సలైవ మోడం దానికి, అది బతికి ఉండడానికి. ఆ లాలాజలం ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క కన్ను, ముక్కు, నోరులోకి చేరి సెకండ్స్ లో ఆ వైరస్ మ్యూకస్ మెంబ్రెయిన్ లాంటి సున్నితమైన పొరలోకి, కణాల్లోకి వెళ్ళిపోయి క్షణాల్లో లక్షల వైరస్లను ప్రొడ్యూస్ చేసి ఊపిరితిత్తును యొక్క అల్వ్యులై అంటే గాలి బుడగల్ లాంటి అల్వ్యులైని ఆ యాక్టివిటీ అంటే వైరస్ ఓవర్లోడ్ అవటం వల్ల ఆ అల్వ్యులైలో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ హ్యాంపర్ చేసి నాశనం చేసి తద్వారా ఆ అల్వ్యులై పక్కనున్న ఈ ఆక్సిజన్ రక్తాన్ని మోసే రక్తనాళాలు బ్లాక్ అయిపోయి దాన్ని మనం పల్మనరీ ఎంబాలిజం అంటాం. అదొక మెడికల్ ఎమర్జెన్సీ. తద్వారా వ్యక్తుల యొక్క ఊపిరితిత్తు మొత్తానికి ఒక ఫైబ్రోసిస్, ఒక ముద్దలాగా తయారై ఊపిరి ఆడక వెంటిలేటర్ మీద పోయి కూడా కొంతమంది రికవరీ కాక చనిపోవడం జరుగుతుంది. సో వైరస్ కి టెంపరేచర్ కూడా ఎక్కడా మనం టాలీ చేయలేం. అయితే డి విటమిన్ కి ఉపయోగపడుతుంది కదా సార్ ఇది? 11 నుంచి 10. అబ్సల్యూట్లీ రైట్. విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియము, మినరల్స్, హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ మన ఇమ్యూన్ సిస్టమ్ కు, కరోనాకు కాదు ఉపయోగపడేది, మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి పనికి వస్తుంది. ఆ ఇమ్యూన్ సిస్టమే మన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి వైరస్ బారి నుంచి మనల్ని కాపాడుతుంది.
ఇప్పుడు మాకు ఈ కరెక్ట్ గా ఈ టైంలో 11:30కే మాకు వీలవుతుంది సార్. అట్లాంటప్పుడు చేయొచ్చా అంతే నేను అడిగేది. అంటే ఏంటి సూర్యరశ్మి సూర్యరశ్మి 100% చల్లటి. నేను అనేది ఏంటంటే చర్మం గాలే టెంపరేచర్ లో కూర్చోకండి అంటున్నాను తప్ప నేను ఈ టైంలో కూర్చోండి ఈ టైంలో కూర్చోవద్దు అని అనట్లా. నేను ఏమంటున్నానంటే 11 గంటలకైతే బాగుంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డర్మటైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ గాలిపోతుంది, ఎక్కువసేపు కూర్చోలేరు. అలాంటి సమయంలో కాదు, మీకు హాయిగా మంచి టెంపరేచర్ లో ఎక్కువగా సన్ ఎక్స్పోజర్, ఎక్కువగా చర్మం ఎక్స్పోజర్ ఉన్న ఏరియాలో డాబా పైన హాయిగా పడుకోండి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ గా చెప్పారు సార్. ఓకే, ఇంకెవరైనా అడుగుతారా నాయన క్వశ్చన్స్? చలపతి గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మళ్ళీ మ్యూట్ చేశారు, ఏమైనా అడుగుతారు అడగండి. గోరా గారు తమిళనాడు, కలకటా. గోరా గారు తమిళనాడు నుంచి ఉన్నారు. చలపతి గారు కూడా అన్మ్యూట్ చేశారు ఇందాక. చేశారా? ఇంకెవరు లేరా మరి? కలకటా. ఎంత డ్యూరేషన్ అయింది సార్ ఇప్పుడు? 8:23 అయింది సార్. 8:23 అయింది. అంటే ఎంత 1 అవర్ దాటిపోయిందా మనది? 1.5 hours వస్తుంది. గంటం బాగా అయింది సార్ కరెక్ట్ గా. ఓకే, సో సార్ది ఒక్క నిమిషం అండి, అది మనం క్లోజ్ చేసుకున్న తర్వాత సెపరేట్ వీడియో చేద్దాము. తర్వాత సార్ది వీడియో సపరేట్ మీడియా ఉంది, మీరు అందరు వినండి. ఒక్క నిమిషం. సో మిత్రులారా, ఇప్పుడు ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. ఈ వీడియో రికార్డ్ చేసింది మళ్ళీ మీకు మేము పంపిస్తాము. మీ లింక్ ఏదైతే మీరు చూసారో దాంట్లో మా అందరి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఆ ఫోన్ నెంబర్స్ వాట్సాప్లో హాయ్ పెట్టినట్టయితే ఈ వీడియోని మళ్ళీ మీకు పంపించగలుగుతాము. ఆ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా కూడా మీరు వినొచ్చు. ఎందుకంటే మళ్ళీ వినడం ద్వారా చాలా విషయాలు మనకి మెమొరీలో ఉంటాయి, ఇతరులు కూడా చెప్పొచ్చు, అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. అట్లాగే మేము పంపించేటువంటి వీడియోని సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నిట్లో కూడా మీరు షేర్ చేయండి. ఇది యూట్యూబ్లో కూడా పెడతాము, ఆ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. మీరు మా నెంబర్లు తీసుకొని మాకు వాట్సాప్లో హాయ్ పెట్టినట్టయితే ఇది మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విషయాలు అందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలని చెప్పారు. బోన్ స్ట్రెంగ్త్తో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ ఏదైతే కరోనా ఎఫెక్ట్తో అందరూ బాధపడుతున్నారో దానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా చేశారు. అది బోన్ యొక్క స్ట్రెంగ్త్కి సంబంధించి దాన్ని లింక్ చేస్తూ కూడా దాని ఆవశ్యకతను మనం ఏ విధంగా మనం బోన్ని కాపాడుకోవాలి, ఇమ్యూన్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే దానికి అన్వయిస్తూ చెప్పారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. సో మిత్రులారా, సమయం కూడా మనం 8:30 వరకు అనుకున్నాము, ఇప్పుడు 8:25 అయింది. సో ఈ ప్రశ్నలు కూడా ఎవరు ఇంకా వేయడం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముగించాలని అనుకుంటున్నాము. సో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని టెక్నికల్గా మా కృష్ణచంద్ గారు, కోశాధికారి గారు కోఆర్డినేట్ చేశారు. వారు యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. అయినా కూడా కష్టపడి వెహికల్ని పక్క కాపుకొని దీన్ని మీటింగ్ని స్టార్ట్ చేసి అందరిని జాయిన్ చేసుకోవడం జరిగింది. వారు చాలా శ్రమపడి చేశారు. ఎందుకంటే వారికి మొబైల్ డేటా కూడా అయిపోయేటువంటి స్థితిలో వారు దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ ఇల్లు చేరుకొని ఆ వైఫైని వాడుకొని ఈ ప్రోగ్రాము సక్సెస్ కావడానికి కృష్ణచంద్ గారు చాలా తోడ్పడ్డారు. ఈ బోన్ డొనేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని మా ఫౌండర్ ప్రెసిడెంట్, ఈ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి గంజి ఈశ్వర్లింగం గారు ఇలాంటి చక్కటి టాపిక్ని తీసుకొచ్చి ఒక మంచి సమాజ సేవలో భాగస్థులైనటువంటి ఒక మంచి డాక్టర్ని వక్తగా పిలిచి మనందరికీ వారి ద్వారా ఎన్నో విషయాలు చెప్పించినందుకు గంజి ఈశ్వర్లింగం గారికి ధన్యవాదాలు. మరియు దీని యొక్క అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులైనటువంటి గుత్తా జోష్ణ గారు,
వారు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. సో మిగతా వారు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా చక్కటి డిసిప్లిన్తో మీరంతా విన్నందుకు ఇందులో ముఖ్యంగా ఇంత బిజీ ఉన్నటువంటి ఒక డాక్టర్ మనకి సమయం ఇచ్చి మనకి ఇన్ని విషయాలు చెప్పడము, ఈ అవకాశం మనకి ఇవ్వడం అనేటువంటిది చాలా ధన్యవాదాలు సార్. మేము ఇంకోటి సార్, మీరు ఫ్రెండ్స్ ఎవరు డిలీట్ కాకండి, లెఫ్ట్ కాకండి. ఇంకా ప్రోగ్రామ్ సార్ గారు మాట్లాడతారు, ఒక 5 నిమిషాలు వినండి సార్ గారి కార్యక్రమాలు. దయచేసి అందరు వెళ్ళకండి, ఉండండి. సో ఇది అంటే మనకేంటంటే మన ఈ షెడ్యూల్ కార్యక్రమము ముగుస్తుంది, కానీ మీరందరూ ఇట్లే ఉండొచ్చు. కొన్ని సేవకు సంబంధించినటువంటి సమాజక సేవకు సంబంధించినటువంటి అంశాలని డాక్టర్ గారు మళ్ళీ విడిగా చెప్తారు. ఈ ప్రోగ్రామ్ అనేది సెపరేట్ వీడియో కింద మేము చేస్తున్నాము. ఇది రికార్డింగ్ ఆపేసి వెంటనే మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసి మేము సెపరేట్ వీడియో చేస్తాం. కాబట్టి మీరందరూ ఇలాగే ఉండొచ్చు, ఉండి ఆసక్తితో వినొచ్చు. సో అనుకున్న ప్రకారంగా మాత్రం ఈ కార్యక్రమం ముగిసినట్టుగా నేను ప్రకటిస్తున్నాను. మీరందరూ అలాగే ఉండండి, లెఫ్ట్ కావద్దండి.